ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో ఇంక చివరికి వస్తూ ఉన్నాము. ఖాండవ దాహ పర్వలో ఉన్నాము. ఖాండవాన్ని పూర్తిగా దహించి వెయ్యడము ఎట్లా చెయ్యాలి? ఎంత సివియర్‌గా చెయ్యాలి? ఒక్కొక్కసారి ఎంత వయలెంట్‌గా ఉంటుంది ఆ విషయము. ఎంత బీభత్సంగా ఉంటుంది. ఉండాలి. ఆటలు గాదు ఇది విషయము అని చూపిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనల్ని భగవద్గీతకు ప్రిపేర్ చేస్తున్నారు. భగవద్గీతలో మనకేం చెప్పారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం గావాలి. మనం మొత్తం కర్మలన్నీ జ్ఞానాగ్నితో దగ్ధమైపోవాలి. దహించేయాలి మనం. కాల్చేయాలి. ఒక్కొక్క ఆలోచన మనలో ప్రాపంచికమైన ఆలోచన పైకి లేస్తున్నదాన్ని లేస్తున్నట్టే. అందులో ఆ జ్ఞానాగ్నిలో పడేయాలది. పారిపోవడానికి, ప్రపంచంలోకి చేరిపోవడానికి ట్రై చేస్తున్నా కొద్దీ పట్టుకొని రావాలి, అగ్నిలో పడేయాలి. పట్టుకొని రావాలి, అగ్నిలో పడేయాలి. ముక్కలు ముక్కలు చేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే పట్టుకొచ్చి అగ్నిలో పడేయాలి. ఒక్కటి గూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా దాన్ని పట్టుకొచ్చి అగ్నిలో పడేయాలి. అయితే మన ఇంద్రం ఊరుకోదు. ఇంద్రం ఏం చేస్తుందంటే, మన ఇంద్రియము, మనస్సు రకరకాల కోరికల్ని పట్టుకొచ్చి జడివానలాగా కురిపిస్తుంది. ఈ జ్ఞాన అగ్నిని పూర్తిగా తడిపేసి ఆర్పేయడం కోసం. కోరికలన్నీ జడివానలాగా కురుస్తాయి మనలో. ఇంకా కోరిక కలిగింది అంటే జ్ఞానం పక్కన పెట్టి కర్మల్లోకి వెళ్ళిపోతాము. ఆ రకంగా అది బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, జ్ఞానాగ్నిని ఆర్పేయడానికి ట్రై చేస్తుంటే, అంతకన్నా బలంగా ఆచ్ఛాదనము ఒక ఛత్రాన్ని దానిపైన మనము కప్పేయాలి. ఎట్లా అంటే అర్జునుడు పైనుంచి జడివానలాగా వర్షం కురుస్తూ ఉంటే, కింద నుంచి వానాల వర్షాన్ని కురిపించి ఇటు నుంచి పైకి మొత్తం అంతా ఒక ఛత్రంలాగా కప్పేశాడు అగ్నిని కాపాడుతూ అని రాశారు. అంటే ఏమి? పైనుంచి కురుస్తున్న జడివాన బయట నుంచి లోపలికొచ్చి పడిపోతూ ఉన్న ప్రాపంచిక విషయాలు, కోరికలు. ఇక్కడ లోపల నుంచి మన అర్జునుడు కురిపిస్తున్న బాణాలు మనలో నుంచి పైకి లేస్తూ ఉన్న జ్ఞానపు ఆలోచనలు. అవెంత షార్ప్‌గా ఉండాలంటే అర్జునుడి బాణాల్లాగా ఉండాలి. అవన్నీ ఉండాలి అంటే అర్జునుడిలాగా అర్జునుడికున్నట్టు అక్షయమై ఉండాలి. ఇంక అంతు లేకుండా జ్ఞానం పైకి లేస్తూ ఉండాలి. ఇది మొత్తం ఎట్లా ఉండాలి అంటే ఛత్రంలాగా ఉండాలి. ఆచ్ఛాదనం మొత్తం కప్పేయాలి. ఇట్లా కప్పేయడము ఎట్లా చెయ్యొచ్చు అంటే ఒక్కొక్కసారి మనకు లోపల నుంచి అంత అవకాశం ఉంటే మంచి. లేకపోతే బయట నుంచి కనీసం మనకు గురువులైనా హెల్ప్ చేస్తారు. అటువంటప్పుడు అందుకనే హిందీలో గూడా, సంస్కృతంలో గూడా స్టూడెంట్స్‌ని, విద్యార్థులను ఛాత్రహ అని పిలుస్తారు. ఛత్రంకి సంబంధించింది ఛాత్రం అంటే ఆచ్ఛాదనం చేసేది, కప్పేసేదని అర్థం. దాన్నే మళ్ళీ ఇంకొక మాట ఉపవీతం అని పిలుస్తారు. ఉపవీతం అంటే దగ్గరగా, సమీపంగా చుట్టేది అని అర్థము. ఉపవీతం అంటే మన చుట్టూ మనం చుట్టుకునేది అని అర్థము. ఆ రకంగా మన చుట్టూ ఆచ్ఛాదనం బెట్టుకోవాలి మనము. ఎట్లా అంటే బయట్నించి ఏవేవో విషయాలన్నీ లోపలికొచ్చి పడిపోతూ ఉన్నాయి. ప్రాపంచికమైన విషయాలన్నీ జడివానలాగా కురుస్తున్నాయి. లోపల కలుగుతున్న, రగులుతున్న జ్ఞానాగ్నిని ఆర్పేస్తున్నాయి అన్నప్పుడు, మన చుట్టూ మనము ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ పెట్టుకోవాలి. అందుకనే 'పంటురీతి కొలువులో' మన త్యాగరాజు గారు ఏం చెప్పారంటే, "అదిగో నాకొక కవచం కావాలని" అడుగుతారు. "నాకొక కవచం కావాలి. నీ పేరు, నీ నామము అన్న కవచమో ఏదో ఉంటే, దాన్ని తొడుక్కుని నేను ఈ యుద్ధానికి బయలుదేరుతాను" అని. అటువంటి కవచము దాన్నే ఉపవీతం అంటారు. కవచాన్నే ఉపవీతం అంటారు. దాన్నే మళ్ళీ ఇక్కడ ఛాత్రం అనుకోవచ్చు, ఛత్రం అనుకోవచ్చు. ఏదో ఒకటి మన చుట్టూ మనం ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. బయట నుంచి భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, పిల్లి కూన అన్నీ
మనల్ని అటువైపుకి లాగుతూ ఉంటే, లోపల కలుగుతున్న జ్ఞానం ఎందుకంటే ఇదంతా మనం లోపల గుచ్చం చేసుకుంటున్నామని చెప్పుకున్నాం గదా! ఇక్కడ ఆ పెద్ద శబ్దాలతో ననాదహ అని చెప్తున్నవన్నీ నిజంగా వినిపించేవి, బయట వినిపించేవి గావు. లోపలే జరుగుతున్న విషయము. అయితే బయటి వాళ్ళు మనం లోపల ఇట్లా యుద్ధమంతా చేసుకుంటూ ఉంటే, బయట వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఎంత ప్రొటెక్షన్ పెట్టుకోవాలి మన చుట్టూ మనము. అంతా జేసుకుని మనము ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాం గదా! ఇప్పుడెంత వరకొచ్చింది? పాముల్లాగా పారిపోతూ ఉన్నవి, కింద నుంచి పారిపోతూ ఉన్నవి, పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉన్న వాటిని, ఎగురుతూ వెళ్ళడానికి ట్రై చేస్తున్న వాటిని పట్టుకొచ్చి అందులో పడేస్తూ ఉన్నారు. మన కృష్ణార్జునులు, నరనారాయణులు మన జీవాత్మ, పరమాత్మ అని వేరుగా చూస్తున్నంత వరకు ఆ 2గా కనిపించే ఏ తత్వం ఉన్నదో, జీవాత్మ, పరమాత్మ అని వేరుగా లేదు. ఉన్నది ఒకటే తత్వం. కానీ ఇప్పుడు ఇంకా అటువంటి అద్వైత స్థితికి వెళ్ళలేదు గాబట్టి, ఉన్నదని అనుకుంటున్నాం గాబట్టి, అదిగో అంత యుద్ధం చేయవలసి వస్తుంది. చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత ఏం జరిగిందని చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ కథాపరంగా ఏదో అగ్నిదేవుడొచ్చాడు. నేను ఖాండవాన్ని కాల్చేస్తాను. దేన్ని మళ్ళీ? ఖాండవాన్ని. ఖాండవం అంటే ఖండము. ముక్కలైపోయి వేరు వేరుగా పరిచ్ఛిన్నమై ఉన్న దాంట్లో జరుగుతూ ఉన్న యుద్ధము. ఇప్పుడు దాన్ని కాల్చేస్తాను. దేన్ని కాల్చేసేది? ఈ జీవభావాన్ని పూర్తిగా జన్మలని కాల్చేస్తాను. జన్మలన్న అడవిని కాల్చేస్తాను. అందుకని హెల్ప్ చేయమంటే, తప్పకుండా. చేస్తూ ఉన్న సమయంలో మన ఇంద్రియాలన్నీ అడ్డమొచ్చేస్తాయి. వాటిని కంట్రోల్ చేస్తూ మనలోని జ్ఞానాగ్నిని మనం కాపాడుకుంటూ ఉంటే, మన జ్ఞానాగ్ని మనలోని కర్మబంధాలను కాల్చేస్తూ వెళ్తూ ఉంటుందింకా. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని చూస్తూ వెళ్దాము. ఈ రకంగా ఇంద్రుడు అసనిపాతాలన్నీ కురిపించాడు. పిడుగులన్నీ కురిపించాడు. మేఘాలన్నింటిని రప్పించి, ఏవో రకరకాల విద్యుత్తులో మెరుపులన్నీ మెరిపించాడు. జడివానలన్నీ కురిపించాడు. జలధారలన్నీ కురుస్తూ ఉంటే, ఇప్పుడు మనవాళ్ళు చేసిన యుద్ధానికి అవన్నీ మొత్తము లేకుండా నశించిపోయాయి. క్షణంలో ఆకాశమంతా సంప్రశాంతము, సమ్యక్‌గా, ప్రకృష్టంగా శాంతించి ఉన్నది. రజోతమో గుణాలు లేకుండా. రజస్ అంటే దుమ్ము, తమస్ అంటే చీకట్లనుకోండి. నా మనసులో ఇంకా ప్రాపంచికమైన కర్మలన్న దుమ్ము లేదు, ధూళి లేదు. నాలో ప్రాపంచికమైన అజ్ఞానపు చీకట్లు లేవు. రజోతమో గుణాలు లేవు. అంతా సుఖంగా, శాంతిగా ఉన్నది. సూర్యప్రకాశంలాగా అంతటా కాంతి ప్రసారమవుతూ ఉన్నది. కానీ అక్కడికే అయిపోలేదు. ఇంకా అయిపోయింది నాలో జరుగుతున్న యుద్ధమంటే అప్పటికే కాలేదు. ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. కొంచెం బీభత్సంగానే చెయ్యాలి. కొంచెము చాలా దూరమే చెయ్యాలి. కొంచెం బలంగానే చెయ్యాలి. ఇంకా తర్వాత నిష్ప్రతీకార హృష్టః చ హుతభుక్ వివిధాకృతిః ప్రజ్వల అతుల అర్చిష్మాన్ స్వనాదైః పూరయన్ జగత్. ఇంక మన హుతభుక్ ఈ విధంగా కర్మలన్నింటినీ ఆహుతి పూర్తిగా అందులో పడి దగ్ధమైపోతూ ఉంటే వాటన్నింటిని భుజిస్తున్నవాడు వివిధమైన ఆకారాలతో అనంతమైన ఆ అగ్ని అన్న జ్యోతి జ్ఞానము పైకి లేస్తూ ఉంటే, దానికిప్పుడు ప్రతీకారము అడ్డుకునేవాడు లేడు. ఎందుకు అంటే, బయట నుంచి ఏవేవైతే కోరికలు, ఏవేవైతే విషయాలు లోపలికొచ్చేస్తూ ఉంటాయో వెల్లువెత్తుకుని, వాటన్నింటిని లోపల కలుగుతూ ఉన్న అగ్నితో, జ్ఞానాగ్నితో మొత్తాన్ని ఒకవైపు కాలుస్తూ, ఒకవైపు బయట్నించి వస్తున్న విషయాలకు నాకు చుట్టూ నేనే ఒక కవచంలాగా తయారు చేసుకొని, ఈ రకంగా ప్రొటెక్టింగ్ చేస్తూ ఉంటే,
దాంతో నాలోని జ్ఞానాగ్నికి ఇంక ప్రతీకారం లేదు. అడ్డు లేకుండా పోయేసరికి చాలా సంతోషంగా ప్రజ్వల ఎంత జ్వాలలంటే ప్రకృష్టమైన జాజ్వల్యమానంగా నాలో ఆ జ్ఞానము జ్వలిస్తూ ఉంటే, ఆ విధంగా అర్చిష్మాన్ కిరణాలతో, శిఖలతో ఉన్న నాలోని జ్ఞాన అగ్ని స్వనాదైః దాని స్వంత నాదాలతో ఫెళఫెళ రావాలతో జగత్తుని పూరిస్తూ పెరుగుతూ ఉండాలి. కృష్ణాభ్యాం రక్షితం దృష్ట్వా తంచ దావం అహంకృతాః సముత్పేతుః అధః ఆకాశం సుపర్ణాద్యాః పతత్రిణః. ఇంకా బయట నుంచి మొత్తం ఆపేసాం గదా మనము. బయట నుంచి విషయాలు లోపలికి రాకుండా ఆపేసాము. లోపల నుంచి ఇనీషియల్‌గా ఉన్న ప్రత్యయాలు పాముల్లాగా బయటికెళ్ళిపోవడానికి నా ఆలోచనలు ట్రై చేస్తుంటే వాటిని కట్టేసాము. లోపల నుంచి ఆలోచనలు బయటికి పోకుండా ఆపేసాము. బయట నుంచి విషయాలు లోపలికి రాకుండా ఆపేసాము. 2 చేసాం ఇంతవరకు మనము. 2 చేసాము. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇది మొత్తం ఎగ్జిక్యూటబుల్ స్టెప్స్ ఇదంతా యాక్చువల్‌గా సాధన నేర్పిస్తున్నారు వ్యాసుల వారు. ముందు మనం ఏం చేసామో, మనలోని ఆలోచనలు బయటికి వెళ్ళకుండా వాటిని ఇక్కడే ఆపేసాము. రెండోది బయట నుంచి విషయాలు లోపలికి రాకుండా అడ్డుకున్నాము కవచాలతో. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇంద్రియాలుంటాయి. లోపల నుంచే దేవతా స్వరూపాల్లాగా ఉంటాయవి. ఎందుకంటే కన్నన్న ఇంద్రియానికి ఏదో సూర్యుడన్న దేవత ఏదో నాలుక అన్న ఇంద్రియానికి వరుణుడు అన్న ఈ దేవుడు దేవత అనో ఏంటో ఒకటి చెప్తారు. చాలా దేవతా స్వరూపాలు 33 కోట్లున్నాయని చెప్తారు లోపల. అవన్నీ గూడా లోపల నుంచి విజృంభిస్తాయి ఇంకా. బయట నుంచి విషయాలన్నీ లోపలికి రావడం సరే, లోపల నుంచి ఆలోచనలు బయటికి పోవడం సరే, లోపల నుంచే ఇంద్రియాలు ప్రతిఘటిస్తాయి. అవి ఒప్పుకోవు. అవి గూడా పెద్ద యుద్ధానికి దిగుతాయి. ఎందుకు అంటే ఈ సాధకుడు ఆకాస్త ఇక్కడ జయం సాధించాడంటే, జగత్తు లేదు, జీవుడు లేడు, మధ్యలో దారిన పోయే ఇంద్రియాలు లేవు, వాటి దేవతా శక్తులు లేవు. మొత్తం అన్నీ నాలోనే లయమైపోతాయి. అది ఇష్టం ఉండదు కాబట్టి, ఇంద్రియాలు వాటి శక్తులు గూడా బయలుదేరుతాయి. ఇంకా అది జరుగుతూ ఉన్నదిక్కడ. కృష్ణాభ్యాం కృష్ణుల చేత ఆ కృష్ణుడు, ఈ కృష్ణుడు 2 కృష్ణులు బయలుదేరారిప్పుడు. వాళ్ళిద్దరి చేత ఈ దావము, ఈ అడవంతా రక్షితం దృష్ట్వా రక్షించబడుతున్నదని చూసి అహంకారంతో, అహం నేను అన్న భావనతో ఉండడము అజ్ఞానము. అజ్ఞానంతోటే ఉంటాయి దేవతా స్వరూపాలు, ఇంద్రియాలన్నీ. ఎందుకంటే జడ పదార్థాలు. ఇవన్నీ గూడా అహంకారంతో సుపర్ణము మొదలైన పతత్రిణః పత్రములతో ఉన్నవన్నీ గూడా అంటే పత్రాలు 2 ఉంటాయి. సుపర్ణాలు పర్ణములు అంటే రెక్కలు, పక్షములని అర్థము. 2 పక్షాలు అంటే ద్వంద్వాలు అని అర్థము. మంచి చెడు, ఆకలి దప్పిక, సుఖము దుఃఖము, స్వర్గము నరకము, ఏదో జయము అపజయము, రాగము ద్వేషము, శోకము మోహము, లాభము నష్టము మొదలైన ద్వంద్వాలు జంటలుగా చాలా ఉంటాయి. ఆ ద్వంద్వాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు పైకి లేస్తాయి. ఆ ద్వంద్వాలన్నీ పైకి లేచి ఆకాశం నిండా, నా హృదయాకాశం నిండా సముత్పేతుః ఇంకా ఎగరడం మొదలుపెడతాయి. ఈ ద్వంద్వాలు ఇంక కన్‌ఫ్యూజ్ చేయడం మొదలుపెడతాయి. ఇంకా గొడవ పెట్టుకుంటాయి. గరుడాః వజ్ర సదృశైః పక్షతుండ నఖైః తథా ప్రహర్తుకామాః సంపేతుః ఆకాశాత్ కృష్ణ పాండవౌ. ఆ కృష్ణుడిని, పాండవుడిని ఇద్దరిని ప్రహర్తుకామాః చంపేద్దాం అసలు ఈ 2 ఉండడం చేత. ఆ కృష్ణుడు, ఈ కృష్ణుడు, ఈ జీవాత్మ, ఆ పరమాత్మ అని ఇంక ఇవి ఉండడం చేత గదా మనల్ని దుంపనాశనం చేస్తున్నాయి. దుంపనాశనం. దుంపనాశనం అన్న మాట నేను తెలిసే వాడుతూ ఉన్నాను. లైట్‌గా వాడట్లేదు. దుంప దగ్గర నుంచి నాశనం చెయ్యాలి దాన్ని. దుంప దగ్గర నుంచి పెళ్లగించి, ఆ మూలం దగ్గర నుంచి సమూలంగా దాన్ని పెళ్లగించి పూర్తిగా నశింప చేయకపోతే, దుంప దగ్గర ఏమైనా కొంచెము మిగిలిందంటే మాత్రం, మళ్ళీ అక్కడి నుంచి ఈ మొత్తము సంసారమన్న వృక్షము, అక్కడి నుంచి జన్మలన్న అడవి మొత్తం మళ్ళీ బయలుదేరుతుంది.
కాబట్టి అసలు దుంప దగ్గర, రూట్ దగ్గరే మొత్తం దాన్ని సంసారాన్ని కూకటి వేళ్ళతోటి నిర్మూలించడానికి, మూలం లేకుండా నిర్మూలన జేయడం కోసం బయలుదేరారు వాళ్ళిద్దరని. కాబట్టి వాళ్ళిద్దరిని మనం లేపేసామనుకో, వాళ్ళిద్దరు లేకుండా బోతే, ఇంకప్పుడు సంసారము సుఖంగా ఉండొచ్చు. వీళ్ళిద్దరి వల్లే గదా కష్టమని. ఎందుకు? అంత మాత్రం తెలివితేటలు లేవు. ఆత్మ లేకపోతే అసలు సంసారం లేదు. ఉండేందుకు అవకాశం లేదు. కానీ ఏంటంటే, అనాత్మలకు అంత మాత్రం తెలివితేటలు ఉండవు. అందుకని అవేం జేస్తున్నాయి, కృష్ణ పాండవులిద్దరిని ప్రహర్తుకామాహ చంపెయ్యాలన్న ఉద్దేశంతోటే, కోరికతోటే ఆ గరుడాహ గరుత్తులు అంటే ఊపిర్లు ప్రాణాలన్నీ పైకి లేస్తాయిప్పుడు. ప్రాణాలన్నీ పైకి లేస్తాయిప్పుడు. ఎందుకు అంటే, ఒకవేళ ఎప్పుడైతే సంసారం నిర్మూలమయ్యిందంటే మాత్రం ఇంక ప్రాణాలు లేవు, నిలబడ్డం లేదు, పోవడం లేదు, సంసారం లేదు, ఏం లేదు. కాబట్టి ప్రాణాలు పైకి లేస్తాయి గరుత్తులు. వజ్ర సదృశైః పక్షతుండ నఖైః వజ్రాయుధాల్లాగా ఉన్న పక్షములు రెక్కలంటే, ఆ పక్షం, ఈ పక్షం, స్వపక్షం, విపక్షం అనుకుంటూ పక్షాలతో ద్వంద్వాలు. ఆ తర్వాత తుండములు, తొండాలతో, నఖములు, గోర్లతో, ఖం అంటే ఆకాశము, నఖం అంటే అఖండమైన ఆకాశం గాదు. ఖండాలుగా ఉన్న రూపాలతో ఉన్న ఏవైతే నామరూపాత్మకమైన ఆలోచనలున్నాయో, ఏవైతే ఊపిర్లతో కూడి ఉన్నాయో, అవన్నీ గూడా పైకి లేస్తాయి. సంపేతుః ఆకాశాత్ ఆకాశం మొత్తం వ్యాపించి ఇంకా పరిగెత్తుకుంటొచ్చేస్తాయి అవన్నీ. ఇంత గొడవ జరుగుతుంది. మన ప్రాణం ఊరుకోదు. మనం నిజంగా గూడా లోపల నుంచి ఏ కోరిక బయటికి వెళ్ళనీయకుండా, బయట నుంచి ఏ విషయము లోపలికి రానివ్వకుండా, లోపల నుంచి పైకొస్తున్న కోరికలన్నింటినీ లోపలే ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తూ పోతే, ప్రాణం ఊరుకుంటుందా? ఒప్పుకోదది. విలవిల్లాడుతుంది. చాలా తిరుగుబాటు చేస్తుంది. ఊరుకోదు. తథా ఏవ ఉరగసంఘాతాః పాండవస్య సమీపతః ఉత్సృజन्तః విషం ఘోరం నిశ్చేరుః జ్వలితాననాః. తథా ఏవ అట్లానే ఈలోగా ప్రాణాలన్నీ విలవిల్లాడుతూ ఇంకా ప్రాణం బోయినంత లోపల నుంచి ఏమి కోరికలు బయటికి రానివ్వకుండా, ఆలోచనల్ని బయటికి రానివ్వకుండా, ఇంద్రియాల్ని బయటికి పారనివ్వకుండా ఉంచి, బయట నుంచి విషయాలను లోపలికి రానివ్వకుండా ఉంచి, లోపల వాటిని లోపలే ఆలోచనలు పైకి లేస్తున్న వాటిని పైనే ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని అందులో అగ్నిలో పడేస్తూ పోతే ప్రాణాలు ఊరుకోవు. పైనుంచి ప్రాణాలు ఇంక కింద నుంచి ఈ ఆలోచనలు మళ్ళీ పైకి లేస్తాయి. ఉరగ సంఘాలన్నీ మళ్ళీ ఆలోచనలన్నీ పైకి లేస్తాయి. పాండవస్య సమీపతః ఆ పాండవుడు అర్జునుడి దగ్గర నుంచి ఈ కింది నుంచి ఇవన్నీ పైకి లేస్తాయి. పైనుంచి అన్నీ కిందికి వస్తూ ఉంటాయి. అవి విషము ఘోరమైన విషయాలు. నువ్వు బయట నుంచి విషయాలను లోపలికి రానివ్వవా? అయితే సరే లోపల నుంచే విషయాలని తయారు చేస్తాము. ఎందుకు అంటే విషయాలన్నీ ప్రత్యయాలు. బయట నుంచి నువ్వు ఏమి చూడట్లేదు. నువ్వు బయట నుంచి ఏం పానీపూరీలు చూడట్లేదు, టీవీలు చూడట్లేదు, రుచులు చూడట్లేదు, నీ వాళ్ళని చూడట్లేదు, ఏ శబ్దాలు వినట్లేదు, దేన్ని తాకట్లేదు. దేని జోలికి వెళ్ళకుండా నీ పాటికి నువ్వు నీ కుర్చీలో కదలకుండా అట్లనే కూర్చుంటే కూడా, ఆ బయట ఉన్న విషయాల ఆలోచనలు, వాసనలన్నింటిని లోపల నుంచే బయటికి తీస్తుంది మనసింక. ఆ ఆలోచనలు ఇక్కడి నుంచే లేస్తాయి. ఆ విషయాలన్నీ ఘోరమైన విషయాలన్నీ ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాము. పోయి అక్కడ పానీపూరి ఏమైనా తినొద్దాము, వంకాయ కూర చేసుకొని తిందాము, లేకపోతే ఏదో ఒకటి సినిమా చూసొద్దాము, లేకపోతే ఇంకెక్కడికో వెళ్దాము, కూతురు మొహం ఒకసారి చూసుకొనొద్దాము అని ఇంకిక్కడి నుంచే విషయాల్ని కక్కుతూ ఉంటాయి. లోపల నుంచే మనకు ఇంద్రియాలు. ఆ రకంగా జ్వలితాననాహ అవి గూడా చాలా తాపంతో పైకి లేస్తాయి. నిశ్చేరుహు పక్క నుంచే కాటు వేస్తూ ఉంటాయి. బయట నుంచి కంట్రోల్ చేస్తే లోపల నుంచి గూడా బయలుదేరుతాయి ప్రత్యయాలు. మళ్ళీ మొదలుబెట్టాలి యుద్ధము. తాన్శ్చకర్త శరైః పార్థః సరోషాన్ దృశ్యకేచరాన్
వివశాః చ ఆపతన్ దీప్తం దేహాభావాయ పావకం తాన్ ఖేచరాన్ ఆకాశంలో నుంచి గరుత్మంతులుగా, ఊపిర్లుగా, ప్రాణాలుగా, ద్వంద్వాలు ప్రాణం మీద ఆధారపడి ఎప్పుడైనా సరే ప్రాణం ఉంటేనే ద్వంద్వాలు. ప్రాణం ఉన్నది అంటే ఆకలి, దప్పిక ముందవి. ప్రాణాలు విలువిల్లాడ్డం అంట. నువ్వు ఇక్కడ కూర్చొని ఎంతసేపైనా చేసుకొని, ఇష్టం వచ్చినంత సాధన చేసుకొని, ఇష్టం వచ్చినంత బయట నుంచి ఏవి లోపలికి రాకుండా, లోపల నుంచి ఏవి బయటికి పోకుండా, ఆ రకంగా నువ్వు ఎంత యుద్ధం చేస్తున్నా సరే లోపల, దేహానికి ప్రాణం ఉన్నంత వరకు ఆకలి, దప్పిక ఉంటాయి. ప్రాణానికి ఉన్న 2 లక్షణాలవి ధర్మాలు. ప్రాణము ధర్మాలు, ఆకలి, దప్పిక. అవి బయలుదేరుతాయి. దేహానికి ఉన్న లక్షణాలు బాత్రూమ్‌కెళ్ళాలి అట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకా అవి ఊరుకోవు. ఈ రకంగా అవన్నీ మీద పడిపోతూ ఉంటాయి. వాటిని గూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ కథాపరంగా మన అర్జునుడు ఖేచరము ఆకాశంలో నుంచి వచ్చేస్తున్న పక్షములతో, తుండములతో, నఖములతో యుద్ధానికొస్తున్న గ్రద్దలన్నింటినీ మహారోషంగా వస్తున్న వాటిని మన పార్థుడు తన వాడి అయిన శరాలతో చకర్త వాటిని మొత్తాన్ని కోసేస్తాడు. వాటిని వస్తూనే వస్తూ ఉన్న వాటిని వస్తూ ఉండగానే చూస్తూ, పైకి లేస్తూ ఉన్న వాటిని, పైనుంచి కిందికొస్తూ ఉన్న వాటిని బాణాలతో ఆయన కృంతనం కత్తిరించడం చేస్తూనే ఉన్నాడు. వివశాహ అవన్నీ వివశమై ఇంక స్వవశం తప్పి దీప్తం పావకం జ్వలిస్తున్న ఆ అగ్నిలో దేహభావన పోగొట్టుకుని ప్రాణాల మీద ఆశ వదిలిపెట్టి అపతన్ పడిపోతూ ఉన్నాయి. తతః సురాః స గంధర్వాః యక్షరాక్షస పన్నగాః ఉత్పేతుః నాదం అతులం ఉత్సృజంతః రణార్థినః. తతః ఇంకా సురాః మనం చెప్పుకున్నాం గదా! దైవీ శక్తులన్నీ ఉంటాయి ఇంద్రియాలకి. గంధర్వాః గంధము వాసనలతో కూడి ఉంటాయి. కర్మ వాసనలుంటాయి. యక్షములు, రాక్షసులు, పన్నగములు ఇవన్నీ గూడా మళ్ళీ మనలోని రకరకాల శక్తులు. ఇవన్నీ గూడా రణార్ధినః యుద్ధం కోసమే. ఉత్పేతుః ఎగురుతూ వచ్చేస్తాయన్నీ. ఎట్లా అంటే అతులం నాదముత్సృజంతః పెద్దగా అరుస్తూ అవన్నీ గూడా యుద్ధానికొచ్చేస్తాయి. అయక్కణప చక్ర అశ్మ భుషుండి ఆది ఉద్యత బాహవః కృష్ణ పార్థౌ జిఘాంసంతః క్రోధ సమ్మూర్ఛిత ఓజసః. అవన్నీ గూడా అయక్కణపాలు, ఇనుప గుదియలు, చక్రాలు, చక్రాయుధాలు, అశ్మాలు, రాళ్ళు, బండలు, భుషుండి గన్స్ అంటాం గదా! పిస్టల్స్, రైఫల్స్. ఆ గన్నులు అన్నీ పట్టుకుని ఉద్యత బాహవ చేతులతో ఇవన్నీ ఎత్తి పట్టుకుని ఓజస మహా ఓజస్సుతో శక్తులతో క్రోధ సమ్మూర్ఛిత మహా కోపంతో మూర్ఛ వచ్చినంత పనైతుంది వాటికి వణికిపోతూ కృష్ణ పార్థులను జిఘాంసంతః ఈ ఇద్దరు కృష్ణులను చంపాలన్న ఉద్దేశంతోటే అవన్నీ గూడా వచ్చేస్తాయి యుద్ధానికి. తేషాం అభివ్యాహరతాం శస్త్రవర్షం చ ముంచతాం ప్రమమాథ ఉత్తమాంగాని బీభత్సుః నిశితైః శరైః. తేషాం అభివ్యాహరతాం అవన్నీ గూడా వచ్చేస్తూ ఉంటే ఎట్లా అంటే శస్త్రవర్షం ముంచతాం వాటి దగ్గర ఉన్న రకరకాల ఆయుధాలన్నింటినీ విసురుతూ, వదులుతూ వస్తూ ఉంటే మన బీభత్సుః ఇంక వాటి అవసలే భయంకరంగా బీభత్సంగా ఉన్నాయంటే మన బీభత్సుడు ఇంకా బీభత్సం వాటిని మించి. ఈయన నిశితైః శరైః వాడి ఇంక మామూలు ఇట్లాంటి వాడి గాదు. ఇంకా జ్ఞానాన్ని మించిన వాడి అయిన పదునైన ఆయుధం ఇంకొకటి లేదు. వాటితో వాటి యొక్క ఉత్తమాంగాన్ని వాటి తలలను ప్రమమాథ ఉత్తరించేస్తున్నాడు, నరికేస్తూ ఉన్నాడు. మన కృష్ణుల వారు కృష్ణః చ సుమహాతేజాః చక్రేణ అరినిహాతదా
దైత్య దానవ సంఘానాం చకార కథనం మహత్. కృష్ణుల వారు ఆ మహాతేజోమూర్తి చక్రాయుధంతో అరినిహ శత్రుమర్దనం చేసే శత్రువులను సంహరించే మన కృష్ణుల వారు దైత్య దానవ సంఘాలన్నింటినీ ఎదుర్కొని మహత్ కథనం చకార, ఒక గొప్ప హింస, కథనం అంటే హింస చేస్తూ ఉన్నారు. ఇంకా అడ్డు అదుపు లేదా చక్రాయుధంతోటి దొరికిన వాడిని దొరికినట్టు ఆయన సంహారం చేస్తూ ఉన్నారు. అథా అపరే శరైః విద్ధాః చక్రవేగేరితాః తదా వేళామివ సమాసాద్య వ్యాతిష్ఠంత మహౌజసః. అథా ఇంకా అపరే వేరే రకరకాల ఆయుధాలన్నీ బుచ్చుకుని వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటే రకరకాల శరములతో విద్ధాహ దెబ్బతిన్న వాళ్ళందరూ ఒకవైపు, సగం మందేమో అర్జునుడి బాణాలకు దెబ్బలు తింటున్నారు. అర్జునుడి బాణాలు వాళ్ళను చంపేస్తూ, కోసేస్తూ, నరికేస్తూ ఉంటే, ఒకవైపు కృష్ణుల వారి చక్రము ఎంత వేగం అంటే అదొచ్చి ఇంకా వాళ్ళని కోసేయడం, తెంపేయడం, చంపేయడం. ఒకవైపు అర్జునుడి బాణాలు, ఒకవైపు కృష్ణుడి చక్రం. దీంతో వాళ్ళందరూ పాపము మహౌజస, గొప్ప ఓజస్సున్నది శక్తులు, మనలో ఉన్న శక్తులు తక్కువేమీ గావు. మనలో ఉన్న శక్తులు తక్కువేమీ గావు. కానీ ఈ 2 కూడి వచ్చాయంటే మాత్రం, ఎప్పుడైతే నేను ఆత్మతో కూడి ఉన్నానంటే మాత్రము వేళాం సమాసాద్యైవ, చెలియలి కట్ట దగ్గరికి ఎంత అలలు ఎంత బలంగా, ఎంత ఉవ్వెత్తున లేచి, ఎంత వేగంగా అలలు ఒడ్డు వైపుకి వచ్చినా సరే, చెలియలి కట్టను దాటవవి. అక్కడి దాకా వచ్చి విరిగి అక్కడే పడిపోయినట్టు, మనవాళ్ళు గూడా ఎంత వేగంగా, ఎంత ఉవ్వెత్తున లేచి, ఎంత బలంగా, ఎంత శక్తితో వీళ్ళ దగ్గరికి వచ్చినా సరే, ఏదో చెలియలి కట్ట దాకా వచ్చి విరిగి పడిపోయిన అలల్లాగానే వీళ్ళు గూడా వ్యాతిష్ఠంతా అక్కడ పడిపోతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. తతః శక్రః అభిసంక్రుద్ధః త్రిదశానాం మహేశ్వరః పాండురం గజం ఆస్థాయ తౌ ఉభౌ సమవిద్రవత్. ఇంక శక్రుడో, ఎందుకు అంటే కర్మలు చేసే లక్షణం ఉన్నది మరి. శతక్రతువులు, శతం అంటే అనంతమైన కర్మలు చేసే ఆ లక్షణం ఏదున్నదో, అభిసంక్రుద్ధము కర్మలు చెయ్యాలి అంటే జన్మ ఉండాలి మరి. నువ్వు మొత్తం జన్మలు లేకుండా జన్మరాహిత్యం చేసేసుకుంటావా కూర్చొని? మొత్తం జన్మలన్న అడవిని మొత్తం దహించి నువ్వు కూర్చుంటే, నీ జ్ఞానాగ్నితోటి జన్మలుండకపోతే మరి కర్మలుండవు. కాబట్టి కర్మలు చేయాలన్న లక్షణం ఉన్నది పైకి లేస్తుంది, ఊరుకుంటుందా? మహాకోపంతోటి. అదింతకేది త్రిదశానాం మహేశ్వరః అని చెప్తున్నారు. శక్రుడంటే ఇంద్రుడు. త్రిదశులకు మహేశ్వరుడని చెప్తున్నారు. చాలా అందమైన మాట. చాలా అందమైన మాట. మనం ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్‌గా ఇక్కడ కూర్చొని మనం ప్రతివారము మాండూక్యోపనిషత్తు చదువుకుంటున్నాం గాబట్టి దాంతోటి కలిపి చూసుకుందాం. ఎప్పుడైనా మళ్ళీ తర్వాత మనం మాండూక్యోపనిషత్తుని యూట్యూబ్‌లో గూడా పెట్టుకుందాం. ఇప్పటికైతే అక్కడ లేదు. మనం ఇక్కడ లోకల్‌గా చదువుకుంటున్నాము. దీనితోటే కలుపుకొని చూద్దాము. 3 దశలకు మహేశ్వరుడు అని దాన్ని అర్థం చూసుకోవాలి. త్రిదశానాం మహేశ్వరః అన్నప్పుడు త్రిదశులు అంటే దేవతలని చెప్తారు ఆటోమేటిక్‌గా. త్రిదశులు అంటే దేవతలు ఎందుకంటే 3 పదుల 30 సంవత్సరాలు దాటకుండా ఉంటారు. వాళ్ళెప్పుడు 30 ఏళ్ల వయసులోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు త్రిదశులనది ఏవో అర్థాలన్నీ చెప్తారు. అవన్నీ గాదు. త్రిదశులు అంటే 3 దశల్లో ఉన్న దేవతా స్వరూపాలు. ఎందుకు? మనకు జాగృతావస్థ అని ఒకటుంటుంది. త్రిదశలంటే 3 అవస్థలు. 3 అవస్థల్లో ఒకటి జాగృతావస్థ. అందులో గూడా మనకు మొత్తము ఆ జగత్తుంటుంది. జగత్తుని నడిపించే శక్తులుంటాయి. అట్లానే రెండో దశ అవస్థ మన స్వప్నావస్థ. అందులో గూడా మళ్ళీ మొత్తము జగత్తంతా ఉంటుంది. మళ్ళీ దాన్ని నడిపించే దేవతా శక్తులుంటాయి. మళ్ళీ అట్లానే సుషుప్తావస్థ, మళ్ళీ అందులో జగత్తు కనిపించకపోయినా గూడా శక్తులన్నీ అట్లానే ఉంటాయి. జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు మొత్తంలో ఈ 3 దశల్లో కూడా మహేశ్వరుడే. ఎందుకు అంటే జాగృతావస్థలో విశ్వడు, ఏదో స్వప్నావస్థలో తైజసుడు, ఏదో సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడని చెప్పేది ఏదున్నదో ఆ మొత్తం అంతా
దానికి ఈ లోకాలన్నీ కావాలి. ఈ 3 అవస్థల్లో ఉన్న లోకాలన్నీ. జాగృతిలో ఈ లోకాలు గావాలి, స్వప్నంలో స్వప్న లోకాలు గావాలి, ఇవన్నీ కావాలి దానికి. అది పైకి లేస్తుంది. అది ఊరుకోదు. అది పెద్ద యుద్ధానికే వచ్చేస్తుంది. పైగా జగత్తంతా వచ్చేస్తుంది యుద్ధానికే. ఇంకొక అర్థమేమి అంటే త్రిదశలు అంటే 3 అంటే 3, దశ అంటే 10, 3 పదుల 30 అని చెప్పుకున్నాం గదా! 30 సంవత్సరాల లోపే ఉంటారు వాళ్ళెప్పుడు కాబట్టి దేవతలు గాదు. 30 ఉంటాయి మొత్తం కలిపి. 30 ఎందుకు 3,00,00,000 అని చెప్తారు. లేదా త్రిదశలు అని చెప్తారు. మనకు మొత్తం తత్వాలుంటాయి ఇవి. ఈ తత్వాలేమున్నాయో, ఆ తత్వాలన్నింటిని నడిపిస్తున్న శక్తి ఏదున్నదో అదొచ్చేస్తుంది. పాండురం గజం ఆస్థాయ తెల్లటి ఏనుగెక్కి తౌభౌ సమభిద్రవత్ ఆ ఇద్దరి పైకి పరిగెడుతుంది యుద్ధానికి. అసనిం గృహ్య తరసా వజ్రం అస్త్రం అవాసృజత్ హతౌ ఏతౌ ఇతి ప్రాహ సురాన్ అసురసూదనః. అసురులను నిషూదనం చేసే ఇంద్రుడెవరున్నాడో ఆయన ఇప్పుడు తెల్లటి ఆ ఏనుగెక్కి ఐరావతం అని పిలుస్తారు దాన్ని. అసనిం తరసా వజ్రం అస్త్రం గృహ్య బలంగా అసనిపాతమైన వజ్రాస్త్రాన్ని వజ్రాయుధాన్ని గృహ్య పట్టుకునే అవాసృజత్ దాన్నింకా బలంగా వేగంగా చేత్తో పట్టుకుని ఏతౌ హతౌ ఇతి వీళ్ళిద్దరింక చచ్చర ఇప్పుడు నా చేతిలో అని ప్రాహ అంటూ సురాన్ దేవతలకు చెప్తూ బయలుదేరేసరికి తతః సముద్యతాం దృష్ట్వా దేవేంద్రేణ మహా అసనిం జగృహు సర్వశస్త్రాణి స్వాని స్వాని సురాహ తదా. తదా ఇంకప్పుడు సురాహ దేవతలందరూ కూడా తతః ఆ విధంగా మహా అసనిం ఆ అసనిని ఆ వజ్రాయుధాన్ని పుచ్చుకుని దేవేంద్రుడు సముద్యతాం దృష్ట్వా బయలుదేరాడు ఉద్యమిస్తున్నాడని చూసి వీళ్ళు కూడా స్వాని స్వాని సర్వశస్త్రాన్ని వాళ్ళ వాళ్ళ ఆయుధాలన్నీ పట్టుకుని జగృహుహు యుద్ధానికి పుచ్చుకుని బయలుదేరుతున్నారు. ఈ శక్తులన్నీ ఏవేవి అంటే కాలదండం యమః రాజా శిబికాంచ ధనేశ్వరః పాశంచ వరుణః తత్ర విచక్రంచ తథా శివః ఓషధీః దీప్యమానాః చ జగృహాతే అశ్వినౌ అపి జగృహే చ ధనుః ధాత ముసలంచ జయః తథా పర్వతం చాపి జగ్రాహ క్రుద్ధః త్వష్టా మహాబలః అంశః తు శక్తిం జగ్రాహ మృత్యుర్దేవః పరశ్వథం ప్రగృహ్య పరిఘం ఘోరం విచచార అర్యమాపి మిత్రః చ క్షురపర్యంతం చక్రం గృహ్య వ్యతిష్ఠత పూషా భగః చ సంక్రుద్ధః సవితా చ విశాంపతే ఆత్త కార్ముక నిస్త్రింశాః కృష్ణపార్థౌ అభిధృతాః రుద్రాః చ వసవః చ ఏవ మరుతః చ మహాబలాః విశ్వే దేవాః తథా సాధ్యాః దీప్యమానాః స్వతేజసా ఏతే చ అన్యే చ బహవః దేవాః తౌ పురుషోత్తమౌ కృష్ణపార్థౌ జిగాన్సంతః ప్రతీయుః వివిధాయుతాః. మన యముడో యమధర్మరాజు కాలదండాన్ని పట్టుకుని, ఎందుకంటే మొత్తం లోకాలన్నీ లయమైపోయాయంటే యముడు లేడు, ఆయన కాలదండము లేదు. ఇవన్నీ ఉండాలి అంటే లోకాలు ఉండాలి. కాబట్టి లోకాలను లయం చేస్తూ ఉన్న ఏ తత్వం ఉన్నదో దాన్ని ఆపేయాలి మరి. ధనేశ్వరుడు కుబేరుడు శిబికను పట్టుకునే, వరుణుడు తత్ర అక్కడ పాశాన్ని పట్టుకుని, శివుడు విచక్రాన్ని పట్టుకుని, మన అశ్విని దేవతలు ఓషధులు అన్న దీపిస్తూ ఉన్న ఏవో వాటిని పట్టుకుని జగృహాతే. అట్లానే ధాత ధనుస్సుని జగృహే పుచ్చుకునే, జయుడు ముసలాన్ని పట్టుకుని, మన త్వష్ట మహాబలవంతుడు త్వష్ట మహాకోపంగా పర్వతాన్ని బుచ్చుకుని, అట్లానే అంశుడు శక్తిని బుచ్చుకుని, మృత్యుదేవత పరశ్వథం గొడ్డలి బుచ్చుకుని, అట్లానే అర్యముడు ఘోరమైన పరిగను ప్రగృహ్య పుచ్చుకుని విచచార తిరుగుతూ ఉన్నాడు. మిత్రుడు క్షురపర్యంతం వాడి అయిన అంచులతో ఉన్న చక్రాన్ని గృహ్య పుచ్చుకుని వ్యతిష్టత వస్తూ ఉన్నాడు. పూషుడు భగుడు మహాకోపంగా, అట్లానే సవిత కూడా ఓ విశాంపతే ఓ జనమేజయ మహారాజా ఆత్త కార్ముక నిస్త్రింశాహ
ఎత్తి పట్టుకున్న ధనుస్సులతో, కత్తులతో బయలుదేరారు. కృష్ణుణ్ణి, పార్థుణ్ణి చంపేయాలన్న ఉద్దేశంతో అభిధృతాః పరిగెత్తుకుంటూ వాళ్ళ పైకొస్తూ ఉన్నారు. రుద్రులు, వసవులు, మరుత్తులు, మహాబలవంతులు వీళ్ళందరూ గూడా ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, మరుత్తులని పిలుస్తారు. ఈ మరుద్గణాలు, విశ్వేదేవతలు, సాధ్యులు వీళ్ళందరూ గూడా వాళ్ళ తేజస్సుతో దీపిస్తూ వీళ్ళందరూ గూడా బయలుదేరారు. ఇంక వీళ్ళకు వేరే ఆయుధాలేమీ లేవు. వాళ్ళ తేజస్సే వాళ్ళకాయుధం. ఏతే చ అన్యే చ ఇంక వాళ్ళు వీళ్ళని గాదు. బహవః దేవాః ఎంతో మంది దేవతలతో పురుషోత్తమౌ మనిద్దరు పురుషోత్తములున్నారు కదా! వాళ్ళు కృష్ణ పార్థులను జిఘాంసంతః చంపేయాలన్న ఉద్దేశంతోటే వివిధాయుధాః రకరకాల ఆయుధాలను పుచ్చుకుని ప్రతీయుః యుద్ధానికి ఎదురొస్తూ ఉన్నారు. తత్ర అద్భుతాని అదృశ్యంత నిమిత్తాని మహాహవే యుగాంత సమరూపాణి భూతోత్సాదాయ భారతావో జనమేజయ. తత్ర అక్కడ అద్భుతమైన నిమిత్తాలు ఆ మహా ఆహవే ఆ యుద్ధంలో అదృశ్యంతా కనిపిస్తూ ఉన్నాయి. చాలా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శుభాశుభ సూచనలు. ఎట్లా అంటే యుగాంత సమరూపాణి ఏదో ప్రళయకాలంలోని నిమిత్తాలు ఎట్లా ఉంటాయి అటువంటి నిమిత్తాలు. భూతోత్సాదాయ భూతాలకు ప్రాణులన్నింటినీ తొలగించే, మొత్తం ప్రాణులకు వినాశం కల్పించే యుగాంతంలోని ఏ సూచనలుంటాయో ఆ నిమిత్తాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. తథాత్ దృష్ట్వా సంరబ్ధం శక్రం దేవైః సహ అచ్యుతౌ అభీతౌ యుధి దుర్ధర్షౌ తస్తతుః సజ్జ కార్ముకౌ. తథా ఇంకా ఆ విధంగా అక్కడ ఉండగా అచ్యుతౌ మనిద్దరు అచ్యుతులు మన కృష్ణులిద్దరు దేవైః సహా దేవతలతో పాటు సంరబ్ధం శక్రం దృష్ట్వా మళ్ళీ యుద్ధానికి ఆరబ్ధం ఇంక బయలుదేరొచ్చిన ఇంద్రుణ్ణి చూసి అభీతౌ వీళ్లకు భయమేమీ లేదు. భయం వాళ్ళు పడాలి. అసత్తంతా భయపడాలి. సత్తుకెందుకు భయము? ఆ యుద్ధంలో దుర్ధర్షౌ వీళ్ళని ఆపడం, అడ్డుకోవడం ఇంక కుదరదు. వాళ్ళిద్దరు మన కృష్ణులు సజ్జ కార్ముకౌ. కార్ముకము అంటే ధనుస్సుని ఎత్తి పట్టుకుని దానికి నారి జ్యా తొడిగి సిద్ధంగా తస్థతుః నిల్చున్నారు. ఆగతాంశ్చయేవ తాన్ దృష్ట్వా దేవాన్ ఏకైకశః తతః న్యవారయేతాన్ సంక్రుద్ధౌ బాణైః వజ్రోపమైః తదా. తదా ఇంకప్పుడు ఆగతాన్ తాన్ దేవాన్ దృష్ట్వా ఏవ ఆ వస్తూ ఉన్న దేవతలను చూస్తూనే ఏకైకశః ఒక్కొక్కళ్ళు వస్తూ ఉండగా దేవతలు వచ్చిన వాళ్ళని వచ్చినట్టే సంక్రుద్ధౌ మన వాళ్ళిద్దరు కృష్ణులు వజ్రోపమైః బాణైః వజ్రాయుధాల్లాంటి బాణాలతో న్యవారయేతాం అడ్డుకుంటూ ఉన్నారు. అసకృత్ భగ్న సంకల్పాః సురాః చ బహుశః కృతాః భయాత్ రణం పరిత్యజ్య శక్రమ్యేవ అభిసిశ్రియుః. అసకృత్ ఒక్కసారి కాదు ఎన్నిసార్లు ఆ దేవతలు ఎన్ని ఆయుధాలు పుచ్చుకుని వస్తూ ఉంటే అన్నిసార్లు మన వాళ్ళు అడ్డుకుంటూ ఉంటే బహుశః ఎన్నోసార్లు ఈ విధంగా భగ్న సంకల్పాః కృతాః వాళ్ళ సంకల్పం మన కృష్ణులిద్దరిని చంపేయాలన్న సంకల్పం నెరవేరకుండానే పోతూ ఉండగా భయాత్ భయంతో రణం పరిత్యజ్య యుద్ధాన్ని వదిలిపెట్టి శక్రం ఏవ అభిసిశ్రియుః వెళ్ళి మళ్ళీ ఇంద్రుణ్ణే శరణు వేడుతూ ఉన్నారు. దృష్ట్వా నివారితాన్ దేవాన్ మాధవేన అర్జునేన చ ఆశ్చర్యమగమన్స్తత్ర మునయః దివి విష్ఠితాః. ఈ విధంగా మాధవుడు అర్జునుల చేత వీళ్ళిద్దరి చేత దేవతలు ఈ రకంగా నివారించబడుతూ ఉన్నారని దృష్ట్వా చూసి ఆకాశంలో నిలబడి ఉన్న మునులందరూ ఎంత ఆశ్చర్యపోతున్నారంటే వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. తతః అస్మవర్షం సుమహత్ వ్యసృజత్ పాకశాసనః తత్శరైః అర్జునః వర్షం ప్రతిజజ్ఞే అత్యమర్షణః. తతః ఇంక మన పాకశాసనుడు సుమహత్ ఇంక మహా గొప్ప అస్మవర్షం వ్యసృజత్ వడగళ్ల వాన కురిపిస్తూ ఉన్నాడు.
దాన్ని ఆ వర్షాన్ని మన అర్జునుడు అత్యమర్షణః ఇంకా అర్జునుడిని తట్టుకోవడం కష్టం. ఆయన మహాకోపంతో ఆ వడగళ్ళ వానను, ఆ జడివానను తన బాణాలతో ప్రతిజగ్నే అడ్డుకున్నాడు, ఆపేశాడు. సముత్పాట్యతు పాణిభ్యాం మందరాత్ శిఖరం మహత్ సద్రుమం వ్యసృజత్ చక్రః జిఘాంసుః పాండునందనం. ఇంక మన శక్రుడో, ఇంద్రుడో పక్కనే ఉన్న మందర పర్వతం యొక్క శిఖరాన్ని, ఆ గొప్ప మందర పర్వతపు శిఖరాన్ని పాణిభ్యాం సముత్పాట్య 2 చేతులతో ఎత్తి, ఆ మందర శిఖరం పైన చెట్లు అవన్నీ గూడా ఉన్నాయి. వాటన్నిటితో సహా ఆ మొత్తము పర్వత శిఖరాన్ని పాండునందనం, జిఘాంసువు ఇద్దరిని చంపుదామని ఇంతవరకు ప్రయత్నం జేశారు. కృష్ణ పాండవౌ అని ట్రై జేసుకున్నారు. కృష్ణ పాండవులిద్దరిని కలిపి ఏం చేయలేరు గాబట్టి, ఈసారి బాగా ఆలోచించుకుని తీవ్రంగా ఇంద్రుడు, ముందు అసలు అర్జునుడిని అటాక్ జేద్దామని, అర్జునుడిని చంపేయడం ముఖ్యం ఫస్ట్. ఇద్దరిలో ఒకళ్ళైనా పోతే కొంతైనా మనకి అవకాశం ఉంటుంది అని అర్జునుడిని చంపేయడం కోసము ఆ పర్వత శిఖరాన్ని చెట్లతో సహా వ్యసృజత్ విసిరాడు మన అర్జునుడి పైకి. తతః అర్జునః వేగవద్భిః జ్వలితాగ్రైః అజిగ్మగైః బాణైః విధ్వంసయామాస గిరేః శృంగం సహస్రధా. తతః ఇంక మన అర్జునుడు వేగవద్భిః జ్వలితాగ్రైః అజిగ్మగైః మహావేగంతో ఉన్న, ఏ వంక అన్నది లేని జ్వలిస్తున్న కొసలతో ఉన్న బాణాలతో ఆ గిరేహ శృంగం, ఆ పర్వత శిఖరాన్ని సహస్రధా విధ్వంసయామాస, ఎన్నో ముక్కలుగా విరగ్గొట్టేశాడు. గిరేహ విశీర్యమాణస్య తస్య రూపం తదా బభౌ సార్కచంద్రగ్రహస్య ఇవ నభసః ప్రవిశీర్యతః. గిరి యొక్క ఆ శిఖరము, దాని యొక్క విశీర్యమాణస్య తస్య రూపం ఎట్లా ఉన్నది అంటే తదా అప్పుడు ముక్కలు చెక్కలై బద్దలై పగిలిపోతూ ఉన్న కొండ శిఖరం ఎట్లా బభౌ ఉన్నది అంటే, సార్కచంద్ర గ్రహస్య ఇవ, సూర్యుడు చంద్రుడు గ్రహాలతో పాటు ఆకాశం ఎట్లా ప్రవిశీర్యత బద్దలైతే ఎట్లా ఉంటుందో పెద్ద బిగ్ బ్యాంగ్ థియరీ లాగా కనిపిస్తూ ఉన్నదిట. తేన అవాక్పతతా దావే శైలేన మహతా భృశం భూయః ఏవ హతాః తత్ర ప్రాణినః ఖాండవాలయాః. మన ఇంద్రుడు ఆ పెద్ద పర్వత శిఖరాన్ని ఎత్తి విసిరితే, మన అర్జునుడు బాణాలతో దాన్ని ముక్కలు ముక్కలు చేస్తే, మధ్యలో ఇప్పుడేం జరిగింది అంటే, తేన మహతా శైలేన దావే అవాక్పతతా భృశం, ఆ పెద్ద పర్వత శిఖరము ముక్కలయ్యి ఆ అడవి మీద పడిపోతూ ఉంటే, ముక్కలన్నీ ఆ పర్వత శకలాలన్నీ ఆ అడవంతా పడుతూ ఉంటే, భూయః ఏవ, మళ్ళీ పాపము అసలే ఇక్కడ ఖాండవాలయంలో ఉన్న ప్రాణులన్నీ పారిపోదామంటే లేదు, పైకెగురుదామంటే లేదు, అందులో పోని బ్రతుకుదామంటే కుదరదు. బాణాలతో ఒకాయన, చక్రంతో ఒకాయన, అగ్ని ఒకాయన కాలుస్తుంటే, చీలుస్తుంటే, కోస్తుంటే, చంపుతూ ఉంటే అవసలు అంతంత మాత్రంగా బ్రతకడానికి అవకాశం లేకుండా ఉంటే, ఇప్పుడు ఈ ముక్కలైపోయిన ఆ పర్వత శిఖరపు శకలాలు గూడా పడిపోయేసరికి వాటి కింద బడి భూయః ఏవ, మళ్ళీ ఎన్నో ప్రాణులు తత్ర అక్కడ హతాః మరణించాయి కూడా. అంత బీభత్సంగా, భయానకంగా ఉందక్కడ యుద్ధం. ఇంకా ఏం జరుగుతూ ఉన్నది అంటే అని మన వైశంపాయనుల వారు చెప్తున్నారు. తథా శైలనిపాతేన భీషితాః ఖాండవాలయాః దానవాः రాక్షసాः నాగాः తరక్షు రుక్ష వనౌకసः విపాः ప్రభిన్నాः శార్దూలాः సింహాः కేసరిణः తథా మృగాः చ మహిషాः చ ఏవ శతశః పక్షిణः తథా సముద్విగ్నాः విసస్త్రుపుః తథా అన్యాः భూతజాతయः తం దావం సముదీక్షంత కృష్ణౌ చ అభ్యుతాయుధౌ. తథా ఇంకా శైల నిపాతేన, ఆ పర్వత శిఖలం ముక్కలయ్యి శకలాలన్నీ పడుతూ ఉంటే, దానితో ఆ ఖాండవాలయం
లోని ప్రాణులన్నీ భీషితాహ భయపడి అక్కడ దానవులు, రాక్షసులు, నాగులంటే నాగుపాములు, తరక్షువులు, తోడేళ్ళు, వృక్షములు అంటే భల్లూకాలు మొదలైన వనౌక సహా అడవిలో జీవిస్తూ ఉన్నవన్నీ ప్రభిన్నాహ ద్విపాహ మదించి ఉన్న ఏనుగులన్నీ, శార్దూలాలు, పులులు, కేసరిణః సింహాః జూలుతో ఉన్న సింహాలు, మృగాలు, మహిషాలు, ఎద్దులు, వందల కొద్దీ పక్షులు, ఇవన్నీ రకరకాల అన్యాహ భూతజాతయః ఎన్ని రకాల భూతజాలాలో అసలు మన బ్రహ్మాండంలో, మన జగత్తులో, మన ప్రపంచంలో ఎన్ని రకాల భూత జాతులున్నాయో. అంటే 80,00,00,000 స్పీషీస్ ఉన్నాయని ఏంటో సైన్స్ లెక్కలు చెప్తుంది. అసలు సైన్స్ లేదు, లెక్కలు లేవు. అవి చెప్పే భూత జాలాలు లేవు. మొత్తం అన్నీ ఎక్కడివక్కడ సముద్విగ్నాః ఎంతో ఉద్వేగం చెంది విససృపుః పారిపోవడానికి ట్రై చేస్తున్నాయి. కానీ దావం పక్కన అడవంతా తగలబడిపోతూ ఉంటే, వీళ్ళిద్దరు కృష్ణులేమో అభ్యుద్యత ఆయుధౌ ఉద్యతము ఎత్తి పట్టుకుని ఆయుధాలు వీళ్ళు బయలుదేరితే, వీళ్ళిద్దరిని చూసి, ఆ అగ్నిని చూసి ఏం చెయ్యాలో తోచక మన మొత్తము భూత జాలాలన్నీ సముదీక్షంతా చూస్తూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి. ఉత్పాతనాద శబ్దేన సంత్రాసితః ఇవ అభవన్ స్వతేజోభాస్వరం చక్రం ఉత్ససర్జ జనార్దనః. మన జనార్దనుడు ఊరుకుండొచ్చు గదా! ఈయనకి ఈసారి చక్రాన్ని ఉత్ససర్జ విసురుతూ ఉన్నారంటే, ఆ చక్రం అసలే స్వతేజో భాస్వరం దాని స్వయం ప్రకాశం అట్లా ఉన్నది. ఎంత వెలుగులతో ఎటువంటి అగ్నులు కక్కుతూ ఉన్నది అంటే ఆ చక్రము ఉత్పాత నాదేన శబ్దేన ఇంకా దాన్ని విసురుతూ ఉంటే అది జిజ్ అని రయ్యిమని వస్తూ ఉంటే ఆ చక్రం శబ్దానికే సంత్రాసిత ఇవ అభవన్ అవి ఇంకా భయపడుతూ ఉన్నాయి. తేన తాః జాతయః క్షుద్రాః స దానవ నిశాచరాః నికృత్తాః శతశః సర్వాః నిపేతుః అనలం క్షణాత్. తేన దానితో తాః జాతయః ఆ ప్రాణి కోట్లన్నీ స్పీషీస్ అన్నీ గూడా క్షుద్రాః చిన్నవి, పెద్దవి. క్షుద్రం అంటే చిన్నవి అని అర్థము. నీచమైనవి అంటే చిన్నవి, తక్కువి అని అర్థము. చిన్నవి లేదు, పెద్దవి లేదు, దానవం లేదు, నిశాచరం లేదు, చెట్లు లేవు, చేమలు లేవు, పక్షులు లేవు, మృగాలు లేవు, పాములు లేవు. అన్నీ ప్రతివి శతశః సర్వాః అన్నీ వందల కొద్దీ నికృత్తాః వాటిని చిన్నాభిన్నం చేసి, కోసి, ముక్కలు చేసి ఆ అగ్నిలో పడేస్తూ ఉంటే క్షణంలోనే అనలం నిపేతుః అందులో పడిపోయాయి పాపము. అదృశ్యన్ రాక్షసాః తత్ర కృష్ణచక్ర విదారితాః వసారుధిర సంపృక్తాః సంధ్యాయాం ఇవ తోయదాః. కృష్ణుడి యొక్క చక్రం చేత విదారితాః కోయబడ్డ తత్ర అక్కడున్న రాక్షసులందరూ ఎట్లా ఉన్నారు అంటే వసారుధిర సంపృక్తాః వాళ్ళ సొంత రక్తాలు, వాళ్ళ మజ్జ మాంసాలతోటే పులుమబడి సంధ్యాయాం తోయదాహ ఇవ సంధ్యాకాలంలోని సాయం సంధ్యలోని మబ్బుల్లాగా అదృశ్యంతా ప్రకాశిస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారని చెప్తున్నారు వ్యాసుల వారు. పిశాచాన్ పక్షిణః నాగాన్ పశూంశ్చాపి సహస్రశః నిఘ్నన్శ్చరతి వార్ష్ణేయః కాలవత్ తత్ర భారత. జనమేజయ అక్కడ వార్ష్ణేయుడో కృష్ణుల వారు కాలవత్ కాలాగ్ని రుద్రుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన పిశాచులను, పక్షులను, నాగులను, పశువులను వేల కొద్దీ అనంతంగా లెక్కలేకుండా కాలస్వరూపంగా నిఘ్నంచరతి చంపుతూ తిరుగుతూ ఉన్నాడు ఆయన. క్షిప్తం క్షిప్తం హి తచ్చక్రం కృష్ణస్య అమిత్రఘాతినః హత్వా అనేకాని సత్వాని పాణిం యేతి పునః పునః. తచ్చక్రం ఆయన చేతిలోని ఆ చక్రము కృష్ణస్య అమిత్రఘాతినః శత్రు సంహారం చేయడంలో ఆయన కాలస్వరూపమై ఉన్నారు. ఇప్పుడు ఆయన చేతిలోని ఆయన చక్రము ఆయన క్షిప్తం క్షిప్తం వదిలింది వదిలినట్టు వెళ్ళడం అనేకాని సత్వాని హత్వాని
ఎన్నెన్నో ప్రాణులను చంపడం, ఒక్కసారి ఆయన వదిలిపెడితే అది పోయి ఎన్నో ప్రాణులను చంపడం, మళ్ళీ పునః పునః పాణిన్యతి ఆయన చేతికి రావడం. ఆయన మళ్ళీ వదలడం, అది పోయి వందల కొద్దీ, వేల కొద్దీ చంపడం, మళ్ళీ వెనక్కి రావడం. మళ్ళీ ఆయన వదలడం, మళ్ళీ అది వెళ్ళి వందల వేల కొద్దీ ప్రాణులను చంపడం, వెనక్కి రావడం అట్లా జరుగుతూ ఉన్నది. అక్కడ అంతు లేకుండా ఉన్నది. కృష్ణుల వారు అట్లా తిరుగుతున్నారాయన కాలుడై. తథా తు నిఘ్నతః తస్య సర్వసత్వాని భారత బభూవ రూపమత్యుగ్రం సర్వభూతాత్మనః తదా. ఓ భారత జనమేజయ, తథా ఇంకా అట్లా ఉన్నదక్కడ పరిస్థితి. తస్య నిఘ్నతః ఆయన సర్వసత్వాన్ని, సర్వ ప్రాణులను సంహరించడానికే సంహార స్వరూపంగా ఉండగా, అత్యుగ్రమైన ఆయన రూపం ఎట్లా ఉన్నది అంటే సర్వభూతాత్మనః తదా. ఆయన అసలు సర్వభూతాత్మ అయి ఉన్నారు. ఇప్పుడు సర్వభూతాలను ప్రళయకాలంలో నశింపచేస్తూ ఉగ్రమైన రూపంతో కనిపిస్తూ ఉన్నారు. మళ్ళీ మనకు ఇదే రూపాన్ని భగవద్గీతలో చూపిస్తారు అర్జునుడికి, కాలాగ్ని స్వరూపాన్ని. కాల స్వరూపంగా ఆయన ఉండడం విశ్వరూప సందర్శన యోగంలో చూపిస్తారు. అటువంటి రూపంతో ఉన్నారు ఆయన. అత్యుగ్రమైన భయంకరమైన రూపంతో సర్వ ప్రాణులను మొత్తాన్ని ప్రళయం చేస్తూ ఉన్నారు. సమేతానాంచ దేవానాం దానవానాంచ సర్వశః విజేతా న అభవత్ కశ్చిత్ కృష్ణ పాండవయోహో మృధే. ఆ మృధ యుద్ధంలో దేవతలు దానవులు సర్వశః అంతటా సమేతానం కూడి వస్తే కూడా వాళ్ళలో ఒక్కడు కూడా కశ్చిత్ విజేతా న అభవత్ జయించలేదు, ఒక్కడు గెలవలేదు. కృష్ణ పాండవులు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తుంటే వేల కొద్ది దేవదానవులందరూ కూడి వచ్చి కూడా ఒక్కడు బ్రతకలేదు. తయోహో బలాత్ పరిత్రాతుం తం దావం తు యదాసురాః న అశక్నువన్ శమయితుం తదా అభూవన్ పరాంముఖాః. తయోహో వాళ్ళిద్దరి బలం ఎట్లా ఉన్నది అంటే, వాళ్ళ బలం అట్లా ఉన్నది. ఇంకా అసురాహ దేవతలందరూ అంత యుద్ధం చేయడానికి పాపము ఇంద్రుణ్ణి ముందు పెట్టుకుని వచ్చినా కూడా, యదా ఎప్పుడైతే తం దావం పరిత్రాతుం ఆ అడవిని రక్షించడానికి న అశక్నువన్ వాళ్లకు శక్తి సరిపోలేదో, దాంతో వాళ్ళు శమయితుం ఆ దావాగ్నిని ఆర్పేయడానికి అశక్తులయ్యారో, అప్పుడు తదా వాళ్ళు పరాంముఖాః అభూవన్ వెనక్కి తిరిగారు. ఇంకా మన వల్ల కాదని నిర్ణయించుకుని. నివృత్తేషు తు దేవేషు వాక్ ఉవాచ అశరీరిణి శతక్రతుం అభిప్రేక్ష్య మహాగంభీర నిశ్వనా నతే సఖా సన్నిహితః తక్షకః పన్నగోత్తమః దాహకాలే ఖాండవస్య కురుక్షేత్రం గతః హి అసౌ నచ శక్యౌ త్వయా జేతుం యుద్ధే అస్మిన్ సమవస్థితౌ వాసుదేవార్జునౌ సక్ర నిబోధ ఇదం వచో మమ తస్మాత్ ఇతః సురైః సార్ధం గంతుమర్హసి వాసవ దిష్టం చాపి అనుపస్య ఏతత్ ఖాండవస్య వినాశనం. ఇంకా విధంగా దేవేషు నివృత్తేషు దేవతలందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా, ఒక అశరీరిణి వాక్ ఉవాచ ఒక అశరీరవాణి పలికింది. శతక్రతుం అభిప్రేక్ష్య ఇంద్రుణ్ణి చూసి మహాగంభీర నిశ్వన గంభీరమైన కంఠంతో అశరీరవాణి ఈ విధంగా చెప్పింది ఇంద్రుడికి. పన్నగోత్తమః తక్షకః తే సఖ, నీ సఖుడు నీ స్నేహితుడు ఆ పన్నగోత్తముడు తక్షకుడు సన్నిహితః నా ఇక్కడ లేడో. ఖాండవస్య దాహకాలే ఈ ఖాండవ వనము దహించుకుని పోతూ ఉండగా ఆ తక్షకుడు అసౌ కురుక్షేత్రం గతః హి కురుక్షేత్రంలో ఉన్నాడు, ఇక్కడ లేనే లేడు. అసలు వాణ్ణి రక్షించడం కోసం నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు గాని తక్షకుడు ఇక్కడ లేను కూడా లేడు. నచ్చ శక్యౌ త్వయా జేతుం యుద్ధే అస్మిన్ సమవస్థితౌ వీళ్ళిద్దరూ ఉండగా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ యుద్ధంలో గెలవలేవో. వాసుదేవుడు అర్జునుడు ఉన్నాడు అంటే చాలు వాళ్ళిద్దరూ, నువ్వు గెలవవు. వాళ్ళిద్దరు కలిశారంటే నువ్వు ఉండవు, గెలవవు, కుదరదు. ఓ శక్ర
మమ వచః నిబోధ ఇదం, నేను చెప్తున్న ఈ మాటను వినో. తస్మాత్ కాబట్టి, ఇతః ఇంకిక్కడి నుంచి నువ్వు ఓ వాసవ, మళ్ళీ వాసనలతోటి వసించి ఉన్నదేదో అది కర్మవాసనలు. ఇతః సురైః సార్ధం గంతుమర్హసి, దేవతలందరినీ వెంటబెట్టుకుని వెళ్ళిపో. దిష్టంచాపి అనుపశ్య ఏతత్ ఖాండవస్య వినాశనం, ఈ ఖాండవ దాహము, ఖాండవ నాశము దిష్టం అనుపశ్య, జరగవలసి ఉన్నది. ఇది విధి, పూర్వమే నిశ్చయించబడి ఉన్న విషయము. ఖాండవ దాహము, ఖాండవ నాశము జరగవలసి ఉన్నది అని చూసుకో. ఇంక మీ వాళ్ళని తీసుకొని బయలుదేరు, నువ్వు గెలవలేవు, కుదరదు. ఇతి వాచం అభిసృత్య తథ్యం ఇతి అమరేశ్వరః కోపామర్షౌ సముత్సృజ్య సంప్రతస్థే దివం తదా. తదా ఇంకప్పుడు మన అమరేశ్వరుడు ఇతి వాచం అభిసృత్య, ఈ మాటలను విని, తథ్యం ఇతి అలాగే అని, కోపాన్ని, అమర్షను, అసహనాన్ని, సముత్సృజ్య వదిలిపెట్టి, దివం సంప్రతస్థే, దివానికి వెళ్ళిపోయాడు. తం ప్రస్థితం మహాత్మానం సమవేక్ష దివౌకసః త్వరితాః సహితాః రాజన్ అనుజగ్ముః శతక్రతుం. తం ప్రస్థితం మహాత్మానం సమవేక్ష, వెళ్ళిపోతున్న మహాత్ముణ్ణి ఇంద్రుణ్ణి చూసి, మన దివౌకసః దేవతలందరూ కూడా శతక్రతు వెళ్ళిపోయాడు అని చూసుకుని, ఓ రాజన్, ఓ జనమేజయ, వీళ్ళందరూ కూడా సహితాః కలిసి, దేవతలందరూ త్వరితాః వేగంగా, అనుజగ్ముహు ఆయన్ని అనుసరించి వెళ్ళిపోయారు కూడా. ఈ రకంగా ఒకవేళ మనం యుద్ధం చేయగలిగితే, ముందు లోపల నుంచి ఏవి బయటికి వెళ్లకుండా, తర్వాత బయట నుంచి ఏవి లోపలికి రాకుండా, మనల్ని మనం కాపాడుకుంటూ, మనలో జ్ఞానాన్ని కాపాడుతూ యుద్ధం చేస్తూ వచ్చామంటే, లోపల ప్రాణాలు ఎంతగా మనల్ని ఆపడానికి ప్రయత్నం చేసినా సరే, లోపల దైవీ శక్తులు ఎంతగా ఆపడానికి ప్రయత్నం చేసినా సరే, మనము మన ఆత్మతో కూడి ఉన్నామంటే తప్పకుండా మిగిలినవన్నీ ఎక్కడవక్కడ సద్దుమణిగిపోతాయి, అనుమానమే లేదు. అయితే ఆగిందా అక్కడికి విషయము? చూద్దాము. దేవరాజన్ తదా యాంతం సహ దేవైః ఉదీక్ష్యతు వాసుదేవార్జునౌ వీరౌ సింహనాదం వినేదతుః. దేవరాజు అట్లా యాంతం వెళ్ళిపోయాడని, దేవైః సహా దేవతలతో పాటు వెళ్ళిపోయాడని ఉదీక్ష చూసి, వాసుదేవుడు, అర్జునుడు, ఆ వీరులిద్దరూ సింహనాదం చేశారు. దేవరాజే గతే రాజన్ ప్రహృష్టౌ కృష్ణ పాండవౌ నిర్విశంకం పునర్ధావం దాహయామాసతుః తదా. తదా ఇంకప్పుడు కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ సంహృష్టౌ ఎంతో సంతోషంగా, ఓ రాజన్ జనమేజయ, దేవరాజే గతే, దేవరాజు వెళ్ళిపోయిన తర్వాత, నిర్విశంకం ఇంక ఏమి అనుమానం లేకుండా, పునః మళ్ళీ తిరిగి, దావం దాహయామాసతుః మళ్ళీ ఆ అడవిని పూర్తిగా దుంపనాశనం చేసి, వేర్లతో సహా, వాటి బీజాలతో సహా నశింపచేయడం కోసము మొదలుపెట్టారింకా. సమారుతః ఇవ అభ్రాణి నాశయిత్వా అర్జునః సురాన్ వ్యధమత్సరసంపాతైః ప్రాణినః ఖాండవాలయాన్. ఇంక మన అర్జునుడు మారుతః అభ్రాణి ఇవ, గాలి మబ్బులని చెల్లాచెదరు చేసినట్టు దేవతలందరినీ నాశయిత్వా నశింపచేసి, ఖాండవాలయంలోని ప్రాణులన్నింటినీ తన బాణాల పరంపరతో వ్యధమత్ చంపుతూ ఉన్నాడు, వధిస్తూ ఉన్నాడు. నచస్మ కించిత్ శక్నోతి భూతం నిశ్చరితుం తతః సంచిధ్యమానం ఇషుభిః అస్యతా సవ్యసాచిన. ఆ బాణాలు ఎత్తి అంత వేగంగా విసురుతూ ఉన్న, ధనుస్సుతో వదులుతూ ఉన్న సవ్యసాచి వల్ల సంచిధ్యమానం, చిన్నాభిన్నమై ముక్కలైపోతూ ఉన్న భూతం ఒక్కటి కూడా అక్కడ కించిత్ ఏది కూడా నిశ్చరితుం తతః న శక్నోతి, అక్కడి నుంచి బయటపడేందుకు అవకాశమే లేక ప్రతి ప్రాణి నశించిపోతూ ఉన్నది. శతేన ఏకంచ వివ్యాధ శతంచ ఏకేన పత్రిన వ్యసవహతే అపతన్నగ్న్యౌ సాక్షాత్ కాలహతాః ఇవ. ఆయన
శతేన చాలా బాణాలతో ఏకం వివ్యాధ ఒక్క ప్రాణిని కొడుతూ ఉన్నాడు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏకేన పత్రిన ఒక్క బాణంతో శతం ఎన్నో ప్రాణులను చంపుతూ ఉన్నాడు. తే అవన్నీ గూడా వ్యసవః అసువులు పోగొట్టుకుని ప్రాణాలు చచ్చిపోయి అగ్న్యౌ అపతన్ ఆ అగ్నిలో పడిపోతూ ఉన్నాయి. ఆయన సాక్షాత్తుగా కాలుడిలాగా ఉన్నాడు. కాలం చేత నశించిపోయి మృత్యువాత పడ్డట్టు ఇవన్నీ గూడా అందులో బడి అగ్నిలో కాలిపోతూ ఉన్నాయి. భూత సంఘ సహస్రాః చ దీనాః చక్రుః మహాశ్వనం రురువుః వారణాః చ ఏవ తథైవ మృగపక్షిణః. వారణాః మన ఏనుగులు, మృగాలు, పక్షులు అట్లానే అవన్నీ గూడా భూత సంఘాలు సహస్రాః వేల కొద్దీ దీనాః దీనంగా మహాస్వరం చుక్రుః పెద్దగా ఏడుస్తూ రురువుః అరుస్తూ ఏడుస్తూ ఉన్నాయి. రాక్షసాన్ దానవాన్ నాగాన్ జగ్నే చక్రేణ తాన్ హరిః తే విభిన్న శిరోదేహాః చక్రవేగాత్ గతాసవః. ఒకవైపు అర్జునుడు ఇట్లా వాటన్నింటిని చంపుతూ ఉంటే ఇంకొక వైపు హరి మన కృష్ణుల వారు చక్రంతో రాక్షసులను, దానవులను, నాగులను జగ్నే సంహరిస్తూ ఉన్నారు. తే అవన్నీ కూడా విభిన్న శిరోదేహాః వాటి దేహాలు, అవయవాలు, తలలు అన్నీ చిన్నాభిన్నమై విరిగిపోతూ ఉన్నాయి. ఆ చక్ర వేగానికి గత అసవః ప్రాణాలు అసువులు పోగొట్టుకుంటూ ఉన్నాయి. పేతుః ఆసే మహాకాయాః దీప్తస్య వస్త్రేతసః సహ మాంస రుధిరౌఘైః చ మేధోఘైః చ సమీరితః. మీ ఒక పక్కన అర్జునుడిట్లా, ఒక పక్కన కృష్ణుడిట్లా అంటే ఇంకొక వైపు నుంచి మన వసురేతసః మన అగ్నిదేవుడు దీప్తస్య ఆస్యే మండుతూ ఉన్న నోట్లో మహాకాయాః మొత్తం ఈ ప్రాణులన్నింటినీ ఆ పెద్ద మహాకాయంతో పెద్ద నోటితో అగ్నులతో తినేస్తూ ఉంటే ఇవన్నీ పోయి అందులో పేతుహు పడిపోతూ ఉన్నాయి. సహా ఆయన మన అగ్నిదేవుడు మాంసము, రుధిరము, ఓగము ఇంకా ఎన్ని మాంసపు ఖండాలు, ఎంత రక్తము, ఎంత మేధ ఇంకా అసలు అంతు లేకుండా మింగేస్తూ ఉన్నాడు. ఉపరి ఆకాశగః వహ్నిః విధూమః సమదృశ్యత దీప్తాక్షః దీప్తజిహ్వః దీప్తవ్యాత్త మహా ఆననః దీప్తోర్ధ్వకేశః పింగాక్షః పిబన్ ప్రాణభృతాం వసాం తాన్ సహ కృష్ణార్జున కృతాం సుధాం ప్రాప్య హుతాసనః. ఉపరి ఆకాశంలో వహ్నిః ఆకాశంలో మన హృదయాకాశంలో ఆ జ్ఞానాగ్ని విధూమము అసలు ఏమాత్రము ధూమము పొగ అన్నది లేకుండా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నది. దీపిస్తున్న కన్నులతో, దీపిస్తున్న నాలుకలతో దీపిస్తూ బాగా వ్యాత్తము విశేషంగా తెరుచుకుని ఉన్న ముఖముతో, నాలుకలతో పైకి ఎగుస్తూ ఉన్న ప్రకాశిస్తున్న కేశములతో, పింగవర్ణంలో ఉన్న కన్నులతో ప్రాణభృతాం వసాం పిబన్ ప్రాణాలని ధరించిన ప్రాణుల యొక్క వసను తాగుతూ అట్లా రగులుతూ ఉన్నది మన అగ్ని. మన హుతాసనుడు కృష్ణార్జునుల వల్ల కలిగిన ఈ సుధను ప్రాప్య పొంది ఆ విధంగా జ్వలిస్తూ ఉన్నాడు. బభూవ ముదితః తృప్తః పరాం నిర్వృతిం ఆగతః. ఈలోగా మన హుతాసనుడు ఆ సుధను అమృతాన్ని పానం చేస్తూ జ్వలిస్తూ ఉండగా, పొగలేని అగ్నిగా ప్రకాశిస్తూ ఉండగా తృప్తితో ముదితః బభూవ ఎంతో సంతోషించి మోదం పొంది పరాం నిర్వృతిం ఆగతః ఎంతో శాంతి పొందాడు. అప్పటికి శాంతిస్తూ ఉన్నాడు. ఇంకప్పుడు మళ్ళా ఒక ట్విస్ట్ మన కథకి. ఇంత చేసుకుంటే మనం ఇంత యుద్ధం చేస్తే కూడా మళ్ళీ ఎంతో కొంత జారిపోయేందుకు అవకాశం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు వ్యాసుల వారు. ఎట్లా జారిపోతావో చూసుకో అని. అథా అసురం మయం నామ తక్షకస్య నివేశనాత్ విప్రద్రవంతం సహసా దదర్శ మధుసూదనః. మన మధుసూదనుల వారు ఇంకా ఆ స్థితిలో ఇంకప్పుడే పరమశాంతి, పరమానందాన్ని పొందుతూ ఉంటే మన అగ్ని తక్షకుడి ఇంట్లో నుంచి, తక్షకుడు అక్కడ లేడు గాని
తక్షకుడి ఇంట్లో నుంచి మయుడు అన్న పేరున్న ఒక అసురుడు విప్రద్రవంతం సహసా వేగంగా పారిపోతూ ఉంటే దదర్శ చూశారు కృష్ణుల వారు. జిగాంసుః వాసుదేవః చక్రముద్యమ్య విష్టితః. ఆయన మన వాసుదేవుల వారు చక్రాన్ని ఎత్తి పట్టుకున్నారు. ఆ మయుణ్ణి సంహరించడానికి ఆయన సిద్ధపడిపోయారు. సిద్ధంగా ఉన్నారు. సహ చక్రం ఉద్యతం దృష్ట్వా దిధక్షం చ హుతాసనం అభిధావ అర్జునా ఇతి ఏవం మయః చుక్రోశ భారతావో జనమేజయ. ఒకవైపు చక్రాన్ని ఎత్తి పట్టుకుని కృష్ణుడు, ఒకవైపు కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్న హుతాసనుడు అగ్ని. ఈ రెండింటిని చూసి మన మయుడు అర్జునా అంటూ అర్జునుడి వైపుకి పరిగెత్తాడు. చుక్రస ఏడుస్తూ అర్జునా నన్ను కాపాడు అని పరిగెత్తాడు. తస్య భీతస్వనం శ్రుత్వా మా భైః ధనంజయః ప్రత్యువాచ మయం పార్థః జీవయన్నివ భారత. దాంతో మళ్ళీ మొత్తం మాయ మొదలవుతుంది, ప్రవర్తిస్తుంది. మన ధనంజయుడు ఊరుకోవచ్చు కదా, పార్థుడు ఇంత యుద్ధం చేసుకున్నాడు, పాపం సాధకుడు. మన మయుడు నన్ను కాపాడు కాపాడు అనేసరికి తస్య భీతస్వనం శ్రుత్వా, ఆ భయపడుతూ ఉన్న గొంతు విని మా భైః ఇతి భయపడక్కర్లేదు అని ప్రత్యువాచ జవాబు చెప్పాడు. మయుడికి జీవయన్నివ, ఇంక మయుడు బతికిపోయాడు. మాయ బతికితే ఏమైంది, మళ్ళీ జగత్తంతా మొదలవుతుంది. తం పార్థేన అభయే దత్తే నముచేహే భ్రాతరం మయం న హంతుమైచ్ఛద్ దాసార్హః పావకః న దదాహ చ. ఆ జీవుడు మాయను బ్రతికించాలని కోరుకుంటే ఇంక జగత్తంతా అట్లానే ఉంటుంది. సంసారం పూర్తిగా సమూలంగా నశించడం కుదరదు ఇంకా. ఆ మిగిలిన జీవభావం ఏదున్నదో మాయ మళ్ళీ బీజంగా అక్కడి నుంచి మొత్తం సంసార వృక్షము, అక్కడి నుంచి జన్మల అడవి బయలుదేరుతుంది. కానీ ఇప్పుడేమి చేయలేము. ఆ జీవుడికి ఆ కోరిక ఇంకా మిగిలి ఉన్నది మరి. కాబట్టే తం పార్థేన అభయే దత్తే, పార్థుడి వల్ల ఆ అభయం దొరకగానే ఇంకా మన దాసార్హుడు కృష్ణుడు నా హంతుమైచ్ఛత్, ఇంకా చంపడానికి ఏం లేదు. ఎందుకంటే ఆత్మకేమి అవసరము, జీవభావం అట్లానే ఉండాలని అనుకుంటే, మాయ కావాలని కోరుకుంటే మంచిది. ఇంక దాన్ని పూర్తిగా సమూలంగా బీజంతో సహా, బీజనాశం ఏం లేదక్కడ. బీజం అక్కడ శేషంగా ఉండేసరికి ఇంకా మళ్ళీ మిగిలిందంతా వస్తుంది. చేయగలిగింది లేదు. కాబట్టి అగ్ని కూడా, జ్ఞానాగ్ని కూడా దాన్ని ఇంకా దహించలేదు. ఇంకా ఆ మోహమ మాయ ఇంకా ఉన్నది అంటే దాన్నట్లా ఉంచుకుంటాను అని జీవుడు అనుకున్నాడంటే, ఈ సాధకుడు ఉంటే ఉన్నదిలే కొంచెం మాయ పర్వాలేదులే అనుకుని కొంచెం వదిలిపెట్టేశాడంటే మాత్రము ఇటు ఆత్మ గాని, అటు జ్ఞానం గాని రెండు ఏమీ చేయలేవింకా. ఊరుకుంటాయి. ఇది చాలా కష్టము. ఇంత దూరమొచ్చి గూడా ఇక్కడికి జారిపోయే అవకాశం ఉంటుంది మనకి. ఇంత దూరమొచ్చి గూడా మనం ఇక్కడ జారిపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దుంపనాశం చేసిన తర్వాత ఊరుకోకుండా బీజనాశం కూడా చేసుకోవాలి మనం తప్పనిసరి. భగవానపి తిగ్మాంసిః సమిద్ధం ఖాండవం వనం దదాహ సహ కృష్ణాభ్యాం జనయన్ జగతః భయం. మన భగవంతుడు తిగ్మాంసు, తీక్ష్ణమైన కిరణాలు, మన అగ్నిశిఖలు కలిగిన వాడు. ఖాండవం వనం సమిద్ధం, ఖాండవ వనాన్ని సమితలుగా ఉంచుకుని దాన్ని పూర్తిగా కృష్ణాభ్యాం సహా, కృష్ణులతో పాటు దదాహ కాల్చేశాడు. ఇంతకీ ఆయన చేయగలిగినంత చేశాడు. మన జ్ఞానాగ్ని చేయగలిగినంత చేస్తుంది. ఈ మొత్తం జగత్తుకి భయాన్ని కలిగిస్తూ మొత్తాన్ని, కర్మలను సమూలంగా అశేషంగా నిర్మూలించడానికి అది బయలుదేరింది. కానీ కొంచెం మిగిలింది. జగ్ధ్వా మాంసాని పీత్వా చ మేధాంసి రుధిరాణి చ యుక్తః పరమయా ప్రీత్యా తౌ వాచ నిశాంపతే. ఓ విశాంపతే రాజా జనమేజయ, మన అగ్ని మాంసాని జగ్ధ్వా, మాంసం భుజించి, మేధాంసి రుధిరాణి పీత్వా, రక్తము కొవ్వు తాగి, పరమయా ప్రీత్యా యుక్తః, ఎంతో సంతోషంగా, తౌ ఉవాచ, వాళ్ళిద్దరితో ఇట్లా అన్నది మన అగ్ని. యువాభ్యాం పురుషాగ్ర్యాభ్యాం తర్పితః అస్మి యథా సుఖం అనుజానామి వాం వీరౌ చరితం యత్ర వాంఛితం. మీ ఇద్దరు పురుష శ్రేష్ఠులు ఉండడం చేత
నేను నా ఇష్టమొచ్చినంత తృప్తిగా ఈ భోజనం చేశాను. వాం వీరౌ మీ ఇద్దరికీ అనుజానామి నేను అనుజ్ఞ ఇస్తున్నాను. మీరింక ఇద్దరు వెళ్ళొచ్చు. యత్ర వాంఛితం వీరౌ చరతం మీ ఇష్టమొచ్చిన వైపుకి వెళ్ళొచ్చింకా. నాకు భోజనం పెట్టండి భిక్ష కావాలని అడిగాను. మీరు నాకు తృప్తి కలిగే విధంగా భోజనం పెట్టారు. ఇంక మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. మీరు వెళ్ళొచ్చని జెప్పాడు. ఏవంతౌ సమనుజ్ఞాతౌ పావకేన మహాత్మనా అర్జునః వాసుదేవః చ దానవః చ మయః తదా. ఏవం ఈ విధంగా తౌ సమనుజ్ఞాతౌ వాళ్ళిద్దరి చేత అనుజ్ఞ పొంది వాళ్ళిద్దరూ మన మహాత్ముడైన పావకుడి చేత అనుజ్ఞ పొందిన వాళ్ళై అర్జునుడు వాసుదేవుడు మన మయుడు దానవుడు కూడా పరిక్రమ్య తతః సర్వే త్రయోపి భరతర్షభ రమణీయ నదీకూలే సహితాః సముపావిశన్. వాళ్ళు ముగ్గురు కూడా ఓ భరతర్షభ జనమేజయ సర్వే ఆ చుట్టుపక్కలంతా తిరుగుతూ మళ్ళీ ఇంకా మొత్తం జగత్ నశించిపోలేదు కదా, మనమే కొంచెం మిగిలించుకున్నాం కాబట్టి రమణీయమైన నదీ కూలంలో యమునా నది మళ్ళీ ఆ సంసారము అక్కడ సహితాహ కలిసి సముపావిశన్ కూర్చుని ఉన్నారు. ఇంతకీ మయుడెవరు మనకు? నముచేహే భ్రాత ఆయన, నముచి యొక్క భ్రాత. నముచి అంటే వదిలిపెట్టను అని అర్థము. ముంచతి ఇతి అని వదిలిపెట్టేది లేదు అని ఏదున్నదో దాని యొక్క భాగము ఈ మాయ. అన్నీ వదిలిపెట్టేయి, సర్వ సంగ పరిత్యాగం చెయ్యి, సర్వము వదిలిపెట్టు అంటే అన్నీ వదిలిపెట్టి అన్నింటినీ నశింప చేసుకుని కానీ మాత్రం కొంచెం మిగిలించుకుంటే మనం ఒకవేళ నముచులమయ్యామంటే మాత్రం మాయ కొంత మిగిలిపోతుంది. మాయ మిగిలిందంటే అసలు ఈ పాటికి మహాభారతంలో ఆది పర్వలో ఈ శ్లోకంతో మొత్తం అసలు ఆది పర్వ పూర్తయిపోయింది. ఇక్కడ వరకు రాకుండా ఆ మాయను కూడా ఇక్కడ ఆ తక్షకము అంటే తొలుస్తూ ఉన్న ఆలోచన. ఆ తొలుస్తూ ఉన్న ఆలోచన దగ్గర నుంచి మళ్ళీ కొంచెం మాయ ఆ నముచి వదలలేను. కొంచెం ఉంటే పర్వాలేదు. అంటే నా కొడుకు గదా, నా కూతురు గదా, ఇల్లు గదా అని కొంచెం ఒక్క ఆలోచన వాటిని వదిలిపెట్టలేను అన్న ఆలోచన బయటికొచ్చిందంటే దాన్ని గూడా పూర్తిగా నశింప చేసుకునుంటే ఇక్కడ చక్రముద్యతం దృష్ట్వా దిదక్షం హుతాసనం అది అర్జున అని పరిగెత్తుకుంటూ వస్తే అర్జున లేదో కృష్ణ లేదో అని ఇక్కడ 30వ శ్లోకం దగ్గరే చక్రం ఎత్తి పట్టుకుని ఈయన బాణం ఎత్తి పట్టుకుని ఆయన అగ్ని జ్ఞానము కాల్చేయడానికి సిద్ధంగా ఉండగా ఇన్ని ఉన్నాయి. ఒకవేళ దాన్ని చేసుకోగలిగి ఉంటే ఇక్కడికే అయిపోయేది. ఆది పర్వ దగ్గర ఈ శ్లోకం దగ్గర ఆ సాధకుడు ఎప్పుడో ఆత్మస్థితిని చేరుకుని మొత్తాన్ని తనలో లయం చేసుకుని ఉండిపోయేవాడు. ఏకంగా కేవల స్థితిలో అద్వితీయంగా అద్వైతంగా ఉండిపోయేవాడు. కానీ లేడు. ఆ పోనీలే అన్నాడు. ఇక్కడ 31 దగ్గర పోనీ అనేసరికి ఇంకా ఆది పర్వ దాటి మళ్ళీ సభా పర్వ దగ్గర నుంచి అరణ్య పర్వ దగ్గర నుంచి ఇంకా మళ్ళీ ఒక 17 పర్వలు బయలుదేరాయి. ఒకదానికి ఏదో కణుపుల్లాగా గడ్డి తంతులతో అనంతంగా సాగినట్టు ఇదిగో ఈ రకంగా ఇది సాగవలసి వచ్చింది. మహాభారతం అయిపోయేది ఇక్కడికి అయిపోయేది అసలు. అవ్వనివ్వకుండా జీవభావం అడ్డుపడుతుంది. కొంచెం మాయ కొంచెం మిగిలినా సరే మళ్ళీ భారతం అంతా మొదలవుతుంది. అది విషయము. ఎవరికి వాళ్ళు కూర్చుని ఆలోచన చేసుకోవాలి. ఎంత చేస్తే కూడా మళ్ళీ జారిపోయే ప్రమాదము ఇంతగా ఉంటుంది. మళ్ళీ ఏం జరిగిన తర్వాత సాగుతూనే ఉన్నది మహాభారతం అంతులేకుండా చూసుకుంటూ వెళ్తాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.